సార్కు ఈ ఉమెన్ కొంచెం వీక్నెస్ ఉంది. నాకు అప్పటికే తెలుసు ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడని, కొడుకున్నాడని. షమీం విషయం తెలుసా మీకు? పేరు తెలియదు కానీ పెళ్లి చేసుకున్నాడని తెలుసు. ఈ వార్త తెలిసిన ఈ వార్త తెలిస్తేనే నాకు ఒకటి ఉమెన్ రిలేటెడ్ ఏదైనా ఉంటుంది. అయితే ఈ సంబంధాలతో ఈ హత్య జరిగి ఉండవచ్చు అని ఒకటి ఫస్ట్ మైండ్లో. కాబట్టి అది కాకుండా ఏముంటుంది అన్నప్పుడు మార్చి 15 ఇది. మార్చి 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 25 ఎంపీ క్యాండిడేట్స్కి అనౌన్స్ చేస్తున్నాడు పార్టీ తరఫున. అది షెడ్యూల్. అరే మార్చి 15 ఇది అయిందంటే అప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నారు. ఎంపీ క్యాండిడేట్గా ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. టగ్ ఆఫ్ ఫైట్ ఉంది. ఏమన్నా డిమోరలైజ్ చేసేకి జగన్మోహన్ రెడ్డిని, పార్టీని కన్ఫ్యూజ్ చేసేకి ఏమన్నా చంపారా రాత్రి అని అది నాకు సెకండ్ స్ట్రైక్ అయింది. అది క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఇలాంటిది జరిగితే డిమోరల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి కాస్త బలహీన పడతారు అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఒక ఫార్మల్ గా అనౌన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అన్ని అనౌన్స్ అయినాయి అప్పటికి. యాక్చువల్గా ఫార్మల్గా మనం చేద్దామనేది ఉండింది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఆ డేట్ని 17కు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 చేయలేదు, 16 చేయలే, 17 మార్చుకున్నారు. అది నా మనసులో ఆ రోజు అనిపించింది.